సింగరేణిలో బుధవారం జరిగిన గుర్తింపు కార్మిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘమైన ఐఎన్టీయూసీ ఘన విజయం సాధించడం చారిత్రాత్మకమని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. బుధవారం అర్ధరాత్రి కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఐఎన్టీయూసీ విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఆయన ప్రచారం గావించిన జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేట్, ఇల్లందు, మణుగూరు ప్రాంతాల్లో ఐఎన్టీయూసీ ఘన విజయం సాధించిందని, ఈ విజయం ఆయనకే అంకితమని ఆయన అన్నారు. సీనన్న నాయకత్వంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 9 స్థానాల్లో విజయం సాధించిందన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు. సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీ విజయానికి కృషి చేసిన కార్మికులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఐఎన్టీయూసీ నాయకులకు, ప్రజలకు కొత్వాల అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఐఎన్టీయూసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ విజయం అంకితం చేస్తూ ఎప్పుడు కూడా పాల్గొంటుంది. మేము ఇక్కడికి వచ్చి గత 3 రోజులుగా వర్క్ చేసినందుకు పాల్గొంటుంటూ వచ్చిన కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక ముందు కొత్తగూడెం నియోజకవర్గంలో ఎలాంటి ఎన్నికలు జరిగినా మేమందరం కూడా ఇదే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థల విజయానికి కృషి చేస్తామని తెలియజేస్తూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై శ్రీనన్న.